Find the zeros of the following quadratic polynomials and verify the relationship between the zeros and the coefficients అండి. అంటే మనకి x స్క్వేర్ మైనస్ 2x మైనస్ 8 అండి ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు క్వాడ్రాటిక్ పాలినామిల్ అండి. అలాగే 4s స్క్వేర్ మైనస్ 4s ప్లస్ 1 ఈ రెండు చేద్దామండి. మనకి మామూలుగా అయితే ఇక్కడ 6 సమ్స్ ఉన్నాయండి. మనం 2 సమ్స్ చేద్దాం. ఇక్కడ ఫైండ్ ద జీరోస్ ఆఫ్ ద ఫాలోయింగ్ క్వాడ్రాటిక్ పాలినామిల్ అన్నాడు. అంటే మనం జీరోస్ ఫైండ్ అవుట్ చేయాలి. గివెన్ ఫస్ట్ వన్ చూద్దామండి. సొల్యూషన్ గివెన్ క్వాడ్రాటిక్ పాలినామిల్ అండి. ఎక్స్ స్క్వేర్ మైనస్ 2x మైనస్ 8 ఈజ్ ఈక్వల్ టు 0 అండి. దీన్ని ఫ్యాక్టరైజేషన్ చేద్దాం. అంటే మనకు 1 ఇంటూ మైనస్ 8 అండి. దీన్ని ఎలా రాయొచ్చు అంటే మైనస్ 4x ప్లస్ 2x అండి. మైనస్ 8 ఈజ్ ఈక్వల్ టు 0. అంటే మైనస్ 8ని మనం మైనస్ 4 ఇంటూ 2గా రాయగలుగుతాం. కాబట్టి అంటే మనకి ఇక్కడ 2 మల్టిప్లై చేస్తే మైనస్ 8 రావాలి, అలాగే యాడ్ చేస్తే మైనస్ 2 రావాలండి. అంటే ఎక్స్ కామన్ తీస్తే ఎక్స్ ఇంటూ ఎక్స్ మైనస్ 4 ప్లస్ 2 కామన్ తీస్తే ఎక్స్ మైనస్ 4 ఈజ్ ఈక్వల్ టు 0 అండి. ఎక్స్ మైనస్ 4 ఇంటూ ఎక్స్ ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0 అండి. అంటే ఎక్స్ మైనస్ 4 ఈజ్ ఈక్వల్ టు 0 అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 4, అలాగే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 2 అండి. ఇప్పుడు మనం ఇక్కడ రూట్స్ ఏంటంటే ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 4 అండి, బీటా ఈజ్ ఈక్వల్ టు మైనస్ 2 అండి. ఇక్కడ మనకి రిలేషన్షిప్ బిట్వీన్ ద రూట్స్ ఆర్ ద జీరోస్ ఆర్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 4, బీటా ఈజ్ ఈక్వల్ టు మైనస్ 2 అండి. రిలేషన్షిప్ బిట్వీన్ ద జీరోస్ అండ్ ద కోఎఫిషియంట్స్ అండి. మనకు మామూలుగా అయితే క్వాడ్రాటిక్ పాలినామిల్ గివెన్ కంపేర్ విత్ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సితో కంపేర్ చేస్తే మనకి ఎక్స్ స్క్వేర్ మైనస్ 2x మైనస్ 8 కంపేర్ విత్ మనకి ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి అండి. అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు మనకి 1, బి ఈజ్ ఈక్వల్ టు మైనస్ 2 అండి, సి ఈజ్ ఈక్వల్ టు మైనస్ 8. మనకి సమ్ ఆఫ్ ద జీరోస్ అండి ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు మైనస్ బి బై ఏ అండి. కాబట్టి ఇక్కడ ఆల్ఫా ప్లస్ బీటా అంటే 4 మైనస్ 2 అండి, మైనస్ బి బై అంటే మైనస్ ఆఫ్ మైనస్ 2 బై 1 అంటే ఎంత అవుతుందండి 2 ఈజ్ ఈక్వల్ టు 2 అవుతుందండి. ఆల్ఫా ఇంటూ బీటా సి బై ఏ, దాని నుంచి మనకి ఇక్కడ ఆల్ఫా ఇంటూ బీటా అంటే 4 ఇంటూ మైనస్ 2 అండి, సి బై ఏ అంటే మైనస్ 8 బై 1 అండి. ఇక్కడ ఏమవుతుందంటే మైనస్ 8 ఈజ్ ఈక్వల్ టు మైనస్ 8 అవుతుంది. సెకండ్ వన్ అండి, మనం ఫస్ట్ వన్ చేసాం ఆల్రెడీ. 4s స్క్వేర్ మైనస్ 4s ప్లస్ 1. ఇక్కడ మనం దీన్ని 4s స్క్వేర్ మైనస్ 4s ప్లస్ 1 కంపేర్ విత్ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి అండి. అంటే మనం ఏ ఈజ్ ఈక్వల్ టు 4, అలాగే బి ఈజ్ ఈక్వల్ టు మైనస్ 4, సి ఈజ్ ఈక్వల్ టు 1 అండి. ఇక్కడ మనకి దీన్ని ఫ్యాక్టరైజేషన్ చేద్దామండి. 4s స్క్వేర్ మైనస్ 4s ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. అంటే ఇక్కడ మనకి 4 వస్తుందండి, దాన్ని ఎలా రాస్తాం అంటే మైనస్ 2 కింద రాస్తాం. అంటే 4s స్క్వేర్ మైనస్ 2s అలాగే మైనస్ 2s ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ 2s కామన్ తీస్తే 2s మైనస్ 1 అండి, అలాగే మైనస్ 1 కామన్ తీస్తే 2s మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0 అండి. ఇక్కడ 2s మైనస్ 1 ఇంటూ 2s మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. మనకి ఇక్కడ దీని నుంచి s ఈజ్ ఈక్వల్ టు 1/2 అవుతుంది, అలాగే దీని నుంచి s ఈజ్ ఈక్వల్ టు 1/2 అవుతుందండి. ఇక్కడ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 1/2, అలాగే బీటా ఈజ్ ఈక్వల్ టు 1/2 అవుతుంది. ఇక్కడ మనకి సమ్ ఆఫ్ ద జీరోస్ అండి. అంటే ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు మనకి ఫార్ములా ఏంటంటే మైనస్ బి బై ఏ. అంటే ఆల్ఫా ప్లస్ బీటా అంటే 1/2 ప్లస్ 1/2 అండి. ఇక్కడ 1/2 ప్లస్ 1/2. ఇక్కడ ఏమవుతుందంటే మైనస్ బి బై ఏ అండి. ఇక్కడ మైనస్ ఆఫ్ మైనస్ 4/4 అండి. 1/2 అంటే 1 అవుతుందండి. ఇక్కడ 4/4 అంటే 1 అవుతుంది. ఈక్వాలిటీ వచ్చిందండి. అలాగే ఆల్ఫా ఇంటూ బీటా సి బై ఏ, ఆల్ఫా ఇంటూ బీటా అంటే 1/2 ఇంటూ 1/2, సి బై ఏ అంటే మనకి 1/4 అండి. అంటే 1/4 ఈజ్ ఈక్వల్ టు 1/4.
థర్డ్ వన్ అండి 6x² - 3 - 7x అండి. దీన్ని 6x² - 7x - 3 ఈజ్ కంపేర్ విత్ ax² ప్లస్ bx ప్లస్ c అండి. అంటే a = 6 అంటే b = -7 అండి, c = -3. ఇక్కడ మనకి ఆల్ఫా ప్లస్ బీటా -b/a, ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్ c/a అండి. అంటే దీన్ని ఫ్యాక్టరైజేషన్ చేద్దామండి. అంటే 6x² 18 అండి. 18 అంటే ఇక్కడ మనకి -18, దీన్ని ఎలా రాద్దామంటే -9 2 అండి. -9x + 2x - 3 = 0. ఇక్కడ 3x కామన్ తీస్తే 2x - 3, ఇక్కడ 1 కామన్ తీస్తే 2x - 3 అండి, = 0. అంటే 3x + 1 × 2x - 3 = 0 అండి. అంటే x ఏమవుతుందంటే -1/3, ఇక్కడ x = 3/2 అవుతుంది. మనకి సమ్ ఆఫ్ ద జీరోస్ అండి. ఆల్ఫా ప్లస్ బీటా = -b/a. మామూలుగా అయితే ఇక్కడ ఆల్ఫా -1/3, బీటా = 3/2 అండి. దాని నుంచి ఆల్ఫా అంటే -1/3, బీటా అంటే 3/2 అండి. ఇక్కడ మనకి -b/a అండి, అంటే -7/6. ఇక్కడ మనం ఎల్సిఎం కట్టేస్తే 6 అండి ఎల్సిఎం. ఇది 2 టైమ్స్ -2, అలాగే ఇది 3 టైమ్స్ +9 అండి, అంటే -7/6. అంటే ఇక్కడ ఎంత అవుతుందంటే -7/6 అవుతుంది. ఇక్కడ కూడా -7/6 అవుతుందండి. ఇక్కడ మైనస్ ఆఫ్ మైనస్ అంటే ఇక్కడ మైనస్ ఏమవుతుందంటే ఇక్కడ -(-) అండి. ఇక్కడ ప్లస్లోంచి -2 తీస్తున్నాం కాబట్టి ఇక్కడ 7/6 అండి. అలాగే ఆల్ఫా ఇంటూ బీటా ప్రొడక్ట్ ఆఫ్ రూట్స్ అండి, అంటే c/a. ఆల్ఫా అంటే -1/3, ఇక్కడ బీటా అంటే 3/2, ఇక్కడ c అంటే మనకి -3 అండి, -3/6. ఈ 3 క్యాన్సిల్ అయిపోతే -1/2 అవుతుంది. ఇక్కడ కూడా -1/2 వస్తుందండి. ఇక్కడ మనకి వెరిఫికేషన్ అండి. ఇది మన మామూలుగా అయితే కంపేర్ విత్ అంటే ax² ప్లస్ bx ప్లస్ cతో కంపేర్ చేస్తే మనకి a = 4, b = 8 అండి. అంటే c = 0 అవుతుంది కంపేర్ చేస్తే. ఇక్కడ మనం దీన్ని 4u² ప్లస్ 8u = 0 అండి. దీన్ని 4u కామన్ తీద్దాం మనం. 4 కామన్ తీస్తే u ప్లస్ ఏమవుతుందంటే 2 అవుతుంది. ఇక్కడ మనం 4u 0 ఇక్కడ u + 2 అండి, u = 0/4 అంటే 0 వస్తుందండి. అలాగే మనకి ఇంకొకటి దీంట్లో రెండు జీరోస్ రావాలండి. కాబట్టి మనకి ఇక్కడ u + 2 = 0/4/u అని రాస్తే మనకి ఇక్కడ 0 అవుతుంది. అంటే u + 2 = 0, u -2 అవుతుందండి. అంటే ఆల్ఫా 0, బీటా -2 అండి. మనకి ఇక్కడ సమ్ ఆఫ్ ద జీరోస్ అండి. ఆల్ఫా ప్లస్ బీటా -b/a. అంటే ఆల్ఫా ప్లస్ బీటా అంటే 0 -2 అండి. ఇక్కడ -b/a అంటే -8/4 అండి, అంటే -2 = -2 వస్తుంది. అలాగే ఆల్ఫా ఇంటూ బీటా అండి, c/a. అంటే ఇక్కడ 0 × -2, అలాగే c అంటే 0/4 అండి. ఇక్కడ 0 అవుతుంది, ఇక్కడ 0 అవుతుందండి. మనకి t² - 15 ఇచ్చాడండి. దీన్ని కంపేర్ విత్ ax² ప్లస్ bx ప్లస్ c అండి. కంపేర్ చేస్తే మనకి a = 1 అండి. ఇక్కడ b వాల్యూ లేదండి, అంటే x యొక్క కోఎఫిషియంట్ లేదు, b వాల్యూ 0. ఇక్కడ c = -15 అండి.
దీన్ని అంటే మామూలుగా అయితే ఈ వాల్యూ డైరెక్ట్గా చేసేయచ్చండి. ఇది a² - b² కింద రాసుకుని మనం t వాల్యూ ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇక్కడ t² - 15 ఎలా రాసుకుందాం అంటే t² - √15² అని రాసుకుందాం అండి. అంటే a² - b² a + b ఇంటూ మనకి a - b అవుతుంది = 0 అండి. ఇప్పుడు మనం ఇక్కడ a + b ఇంటూ a - b చేద్దాం. t - √15 అండి = 0. t -√15 అలాగే t √15 అండి. ఇదేమో ఆల్ఫా -√15 అలాగే బీటా √15 అండి. ఇక్కడ మనకి సమ్ ఆఫ్ ద రూట్స్ ఆల్ఫా ప్లస్ బీటా మైనస్ సమ్ ఆఫ్ ద జీరోస్ అండి -b/a. ఇక్కడ -√15 +√15 అండి. అలాగే -b/a అంటే 0 అండి. ఇక్కడది 0/1 ఇక్కడ 0 అవుతుంది, ఇక్కడ 0 అవుతుంది. ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ అండి అంటే c/a. ఇక్కడ మనకు ఆల్ఫా అంటే -√15 అండి. c/a అంటే -15/1. √15 × √15 ఏమవుతుందంటే √15² స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అవుతుందండి. కాబట్టి -√15 -√15. 6th వన్ అండి 3x² - x - 4 అండి. గివెన్ కంపేర్ విత్ ax² + bx + c అండి. అంటే a = 3 b -1 c -4 అండి. ఇక్కడ మనకి దీన్ని రూట్స్ కింద ఫైండ్ అవుట్ చేద్దాం. x² - x -4 = 0 అండి. అంటే -12 వస్తుందండి. ఇక్కడ దీన్ని ఎలా రాయొచ్చు అంటే -4 3 అని రాయొచ్చు అండి. అంటే 3x² - 4x + 3x. అంటే ఇక్కడ -3x ఈ పక్కన రాద్దామండి. +3x + 3x -4x -4 = 0. 3x కామన్ తీస్తే మనకి x + 1. అలాగే ఇక్కడ -4 కామన్ తీస్తే x + 1 అండి. అంటే 3x - 4 ఇంటూ x + 1 = 0 అండి. అంటే x = 4/3 అవుతుంది. ఇక్కడ x -1 అవుతుందండి. ఇక్కడ ఆల్ఫా వాల్యూ 4/3 బీటా వాల్యూ -1 అండి. ఇక్కడ మనకి సమ్ ఆఫ్ ద జీరోస్ -b/a ఆ ఫార్ములా నుంచి ఆల్ఫా అంటే 4/3 ఇక్కడ -1 అండి. ఇక్కడ ఏమవుతుందంటే -1/a అంటే 3 ఎల్సిఎం కట్టేస్తే ఇక్కడ 4 - 3 అండి. ఇక్కడ 1/3 ఇక్కడ 1/3 = 1/3 అవుతుంది. అలాగే ఆల్ఫా ఇంటూ బీటా c/a అంటే ఆల్ఫా అంటే 4/3 బీటా అంటే -1 అండి. c/a అంటే -4/3 అంటే ఇక్కడ -4/3 = -4/3 వచ్చిందండి. క్వశ్చన్ నెంబర్ 2 అండి. ఫైండ్ ద క్వాడ్రాటిక్ పాలినామియల్ ఈచ్ విత్ ద గివెన్ నెంబర్స్ యాజ్ ద సమ్ అండ్ ప్రొడక్ట్ ఆఫ్ ద జీరోస్ రెస్పెక్టివ్లీ అండి. అంటే మనకి క్వాడ్రాటిక్ పాలినామియల్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. మనకి సమ్ అండ్ ప్రొడక్ట్ ఆఫ్ ద జీరోస్ ఇచ్చాడండి. అంటే మనం ఒక్కొక్క క్వశ్చన్ చేద్దాం. సొల్యూషన్ అండి. ఫస్ట్ వన్, లెట్ ద జీరోస్ ఆర్ ఆల్ఫా కమ్మ బీటా అనుకుంటే మనకి ఇక్కడ సమ్ ఆఫ్ ద జీరోస్ అని ఇచ్చాడండి. సమ్ ఆఫ్ ద జీరోస్ అంటే ఇక్కడ ఆల్ఫా ప్లస్ బీటా = మనకు 1/4. అలాగే ఆల్ఫా ఇంటూ ప్రొడక్ట్ అండి ఆల్ఫా ఇంటూ బీటా = -1 అండి. ద రిక్వైర్డ్ ద క్వాడ్రాటిక్ పాలినామియల్ అండి. క్వాడ్రాటిక్ పాలినామియల్ మనకు ఫార్ములా ఏంటంటే ఇక్కడ k × x² - ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ x ప్లస్ ఆల్ఫా బీటా అండి. ఇక్కడ మనకి k × x² ఆల్ఫా ప్లస్ బీటా అంటే మనం ఏం రాస్తామంటే -1/4 x ఆల్ఫా బీటా అంటే ఇక్కడ -1 రాయాలి.
దాని నుంచి మనకి k ఇంటూ ఇక్కడ ఎల్సిఎం చేసేస్తే మనకి 4x² మైనస్ ఎక్స్ మైనస్ 4 అవుతుందండి బై 4. ఇక్కడ మనకి p ఆఫ్ క్వాడ్రాటిక్ పాలినామియల్ అంటే మనం p ఆఫ్ x అనుకుంటాం కాబట్టి p ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఏమవుతుందంటే 4x² మైనస్ ఎక్స్ మైనస్ 4 అండి. ఫర్ k ఈజ్ ఈక్వల్ టు ఏం తీసుకోవాలంటే 4 అని తీసుకోవాలి. అలాగే మనకి సెకండ్ వన్ చేద్దామండి. లెట్ ద జీరోస్ ఆల్ఫా బీటా అనుకుంటే మనకి ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు √2 ఇచ్చాడు. ఆల్ఫా ఇంటూ బీటా ఈజ్ ఈక్వల్ టు 1/3 ఇచ్చాడండి. మనకి ద క్వాడ్రాటిక్ పాలినామియల్ అండి x² k ఇంటూ మనకి p ఆఫ్ x అనుకుంటే k ఇంటూ x² మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ x ప్లస్ ఆల్ఫా బీటా అండి. ఇది ఫార్ములా. మనకి ఇక్కడ k ఇంటూ x² ఆల్ఫా ప్లస్ బీటా అంటే √2 x అవుతుంది. ఆల్ఫా బీటా అంటే 1/3 అవుతుందండి. మనకి ఎల్సిఎం చేసేస్తే ఇక్కడ 3x² మైనస్ 3√2x ప్లస్ 1/3 అండి. ఇక్కడ మనకి p ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు 3x² మైనస్ 3√2x ప్లస్ 1 అండి. ఫర్ k ఈజ్ ఈక్వల్ టు 3 తీసుకుంటే థర్డ్ వన్ అండి. లెట్ ద జీరోస్ అండి. జీరోస్ ఆర్ ఏమవుతుందంటే ఆల్ఫా కమా బీటా అయితే మనకి సమ్ ఆఫ్ ద జీరోస్ ఏమవుతుందంటే 0 అవుతుంది. ఆల్ఫా ఇంటూ బీటా అంటే √5 అవుతుందండి. ద క్వాడ్రాటిక్ పాలినామియల్ అండి. p ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు k ఇంటూ x² మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ x ప్లస్ ఆల్ఫా బీటా అండి. ఇక్కడ k అంటే k ఇంటూ x², ఆల్ఫా ప్లస్ బీటా అంటే 0 ఇంటూ x అండి. అలాగే ఆల్ఫా బీటా అంటే √5. మనకి ఇక్కడ ఏమవుతుందంటే k ఇంటూ x² ప్లస్ √5 అండి. మనకి ఇక్కడ p ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు x² ప్లస్ √5 అవుతుందండి. ఇక్కడ k ఈజ్ ఈక్వల్ టు ఫర్ k ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే 1 అవుతుంది అండి. ఫోర్త్ వన్, లెట్ ద జీరోస్ ఆల్ఫా బీటా అనుకుంటే మనకి ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇచ్చాడంటే 1 ఇచ్చాడు. ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ ఏమవుతుందంటే 1 ఇచ్చాడండి. ద క్వాడ్రాటిక్ పాలినామియల్ అండి. క్వాడ్రాటిక్ పాలినామియల్ మనకి p ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు k ఇంటూ x² మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ x ప్లస్ ఆల్ఫా బీటా అండి. k ఇంటూ x² ఆల్ఫా ప్లస్ బీటా అంటే x అండి ప్లస్ ఆల్ఫా ఇంటూ బీటా అంటే 1. ఇక్కడ p ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే x² మైనస్ x ప్లస్ 1 అండి. ఇఫ్ k ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది. అలాగే ఫిఫ్త్ వన్, లెట్ ద జీరోస్ అండి. ఆల్ఫా బీటా అనుకుంటే ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు మనకి -1/4, ఆల్ఫా ఇంటూ బీటా ఈజ్ ఈక్వల్ టు 1/4 అవుతుందండి. ద క్వాడ్రాటిక్ పాలినామియల్ ఏమవుతుందంటే p ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు k ఇంటూ x² మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ x
ప్లస్ ఆల్ఫా బీటా అండి. ఇక్కడ k ఇంటూ ఎక్స్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ బీటా అంటే -1/4 మనకి ఎల్సిఎం కట్టేస్తే 4x² - x + 1/4 అండి. మనకి p(x) k ఇంటూ k అంటే ఫర్ k ఏం తీసుకోవాలంటే 4x² - x + 1 అండి. ఫర్ k ఏమవుతుందంటే 4 అవుతుంది. అలాగే 6th వన్ అండి, లెట్ ద జీరోస్ ఆర్ ఆల్ఫా బీటా అనుకుంటే ఆల్ఫా ప్లస్ బీటా ఎంత ఇచ్చాడంటే 4 ఇచ్చాడు. ఆల్ఫా ఇంటూ బీటా 1 ఇచ్చాడండి. ఇక్కడ మనకి ద క్వాడ్రాటిక్ పాలినామియల్ అంటే మనకి p(x) k ఇంటూ x² - x ఇంటూ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ ఆల్ఫా బీటా అండి. ఇక్కడ k ఇంటూ x² - 4x ఆల్ఫా బీటా అంటే 1. ఇక్కడ మనకి p(x) ఏమవుతుందంటే x² - 4x + 1 అండి. ఇక్కడ k 1 అవుతుంది. ఇదండి మనకి పాలినామియల్స్ సంబంధించి ఎక్సర్సైజ్ 2.2 అండి. ఇది మనకి కంప్లీట్ అయింది. మనకి అలాగే 1 మార్క్ క్వశ్చన్స్ సంబంధించి రియల్ నెంబర్స్, అలాగే పాలినామియల్స్ సంబంధించి 1 మార్క్ క్వశ్చన్స్ మనం నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తామండి. ఈ వీడియో కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.